కిడ్నాప్ సుఖాంతమైన నేపథ్యంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఫోన్ చేసి వాళ్ళ ఆఫీసు వాళ్ళకి నాకు ఫోన్ చేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని చాలా సీరియస్గా టేకప్ చేసి ఇంకోసారి జరగకుండా చూడాలన్నారు. నిన్న సిపి గారిని అందరినీ పిలిచి రివ్యూ చేసి ఆయన ఒకటే మాట అన్నారు. నేను అనుకున్నా నిజంగా సాధ్యమైతే ఎంత బాగుండని, ఏమైనా సరే ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లికి అప్పచెప్పండి అని అన్నారు. నిన్న సాయంత్రం జరిగింది ఇది. తెల్లారిసరికి అప్పచెప్పారు. దీంట్లో ముఖ్య పాత్ర పోలీసులు. నిజంగా ఐ కెన్ సే ఎక్సలెంట్. ఒక్క నిజాయితీ ఉంటే చాలదు, నిజాయితీతో పాటు ఎఫిషియన్సీ ఉండాలి. అది మన పోలీసుల్లో ఉందని వాళ్ళ ఈ యాక్ట్ వల్ల చూపించింది. 36 గంటల్లో ఆ బిడ్డని ఎన్ని రకాలు 13 టీములు వేశారు. మొత్తం డిపార్ట్మెంట్ అంతా చేసేసి ఎక్కడో అవనిగడ్డలో మారుమూలు ఉంటే తీసుకొచ్చారంటే నిజంగా దిస్ ఈజ్ కాల్డ్ రియల్ పోలీసింగ్. అంటే ఇది నిజంగా వాళ్ళని ఏ రకంగా అభినందించాలో, మేము హానెస్ట్ ఆఫీసర్లకి నాకు ఎట్లా అభినందించాలో తెలవక పొద్దున్నే సిపి గారిని నేను అడుగుతున్నాను. ఓన్లీ థింగ్ ఐ కెన్ గివ్ ఏ హగ్ అంతే, అంతకన్నా మేము అంటే అంత బాగా చేశారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే డిపార్ట్మెంటు ఇది చాలా బాగా చేస్తుంది. ఒకసారి మీరు ఇప్పుడే మన లోనికి వచ్చిన టీవీ వాళ్ళు అక్కడ ఎస్ఎన్సీయూ ఎట్లా ఉందో మీకు ఒకసారి చూపిస్తారు, అందరూ తీసుకోండి. ఈ విజయవాడ ఈ చుట్టుపక్కల ఎక్కడ అట్లాంటి ఎస్ఎన్సీయూ లేదు, అంత బాగా ఉంది లోన. ఇంకా కొన్ని పాత బిల్డింగ్స్ అవి ఉన్నాయి, అన్ని తీసేస్తాం. లోన ఎస్ఎన్సీయూ ఐ కెన్ సే ఎక్సలెంట్, అంత బాగా చేసాం. రోజు మాకు రాష్ట్రంలో 150,000 మంది అవుట్ పేషెంట్ ఓపీ వస్తుంది, 1500 డెలివరీలు అవుతున్నాయి. ఇట్లా దురదృష్టకరమైన ఇన్సిడెంట్లు ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. ఇది మా యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది. మా వాళ్ళది అందరిది డాక్టర్లు వాళ్ళు కష్టపడి చేస్తున్నారు, కానీ ఇట్లాంటి ఒక చిన్న ఇన్సిడెంట్లు, చిన్న అంటే తక్కువ ఇన్సిడెంట్లు 1500 రోజు జరుగుతూ అంటే పైకి ఏదైనా జరిగితే ఇవన్నీ హైలైట్ అవుతాయి. అందుకే ఇది జరగకోకుండా ఆల్రెడీ నిన్న సీసీ కెమెరాలు ఈ హాస్పిటల్లో పెట్టాం. రాబోయే కొద్ది రోజుల్లో అన్ని ప్లేసుల్లోనూ సీసీ కెమెరాలు పెడతాం. ఇవాళ ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఉంది సీసీ కెమెరాలు, శానిటేషన్లో సీసీ కెమెరాలు పెట్టాలని. ఇది దురదృష్టకరం. ఈ చేంజ్ ఆఫ్ పాత గవర్నమెంట్లో చేసిన పరిస్థితులు వల్ల ఉన్నాయి. దాన్ని మార్పు కోసం మేము ఆర్ఎఫ్ఐడి కూడా పెట్టాం. ఆర్ఎఫ్ఐడి వాళ్ళు నేను గుంటూరులో ఓపెన్ చేస్తున్నాను. ఆర్ఎఫ్ఐడి పెడితే బ్యాండ్ వేసి పిల్లల్ని ఎవరు బయటికి తీసుకెళ్ళినా కట్ చేసినా బ్లీప్ అవుతుంది. దాన్ని ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అవుతారు. ఆ రకంగా ఆర్ఎఫ్ఐడి పెట్టి తప్పకుండా అది చేస్తాం. ఈ హాస్పిటల్లో ఆల్రెడీ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేశారు రాత్రే. రాబోయే కొద్ది రోజులు ఆర్ఎఫ్ఐడి కూడా ఈ హాస్పిటల్లో బేబీస్ ఎక్కడున్నారో ఆ స్పాట్లన్నీ పెడతారు. అలాగే ఇంకా అన్ని హాస్పిటల్లోనూ మా డెలివరీలు ఇక్కడ మా హాస్పిటల్లో జరిగే లెస్ దెన్ 40% ఉండే మేము వచ్చినప్పుడు. ఇప్పుడు 51% గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినాయి. ఎందుకంటే మనం చేసిన ఈ ఎక్స్ట్రా ఎఫర్ట్ అరేంజ్మెంట్స్ వల్ల హాస్పిటల్ డెలివరీ అయితే పిల్లలు సేఫ్గా ఉంటారు. నేను ఇంకోటి మీ అందరి ద్వారా అపోజిషన్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, దయచేసి నేను జరిగిన దురదృష్టకర సంఘటనలో మీరు ఎట్లా స్పందిస్తారో, మంచి జరిగినప్పుడు కూడా ఇవాళ ఎవరో కనపట్లే, ఎవరో మాట్లాడలే. మంచి జరిగినప్పుడు మంచి చేసిన వాళ్ళు అభినందిస్తే దట్ ఈస్ ద క్రెడిబుల్ అపోజిషన్. అంతేగాని ఎక్కడన్నా దురదృష్టకరం జరిగినా అక్కడికి వచ్చి అల్లరి చేయటం ప్రభుత్వాన్ని, మంచి జరిగితే ఏమీ తెలవనట్టు తేలుగుడితే ఎవడో చెప్పినట్టు మాట్లాడకుండా కూర్చోండి. ఇవాళ ఇంత మంచి జరిగింది, ఆ బిడ్డను తీసుకొచ్చి మీరు బాధలో వచ్చారు. ఎస్, దట్ ఈస్ ద అపోజిషన్ హ్యాస్ టు డూ. బట్ ఇంత మంచి జరిగినప్పుడు మీరు అప్పుడు కూడా కనపడాలిగా. ఒకళ్ళు ఏమయ్యారు? ఈ కమ్యూనిస్ట్ నాయకులు, ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి ప్రభుత్వాన్ని అభినందించారా? ప్రభుత్వం చేసింది ఇది, ఎవరు ప్రజలుగా చేసింది ప్రభుత్వం. ఈ బిడ్డను తీసుకొచ్చి తల్లికి అప్పచెప్పింది ప్రభుత్వం. అంటే దాంట్లో అన్ని హెల్త్, పోలీసు అన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి. దయచేసి వినండమ్మా, చేసింది మంచి జరిగినప్పుడు నేను కోరేది ఒకటే, మీరు చేసేదానికి ఎక్కడో దురదృష్టకర సంఘటన ఇస్తే సీఎం రిజైన్ చేయాలి, హెల్త్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావు? జరిగిన వాళ్ళకి ఒక్కసారి లోనకి వెళ్ళి ఎస్ఎన్సీ ఎట్లా ఉందో చూసి మాట్లాడితే, ఇదంతా పాత ప్రభుత్వం యొక్క చేసిన అసమర్థత వలన ఇంకా మిగిలిన దురదృష్టకర సంఘటనలు ఆ ప్రభుత్వంలో చేసిన. ఎవరో అసలు హెల్త్ పట్టించుకున్నారు ఎవరన్నా? పాత హెల్త్ మినిస్టర్ ఎప్పుడన్నా ఈ హాస్పిటల్కి వచ్చాడు? నేను 15 సార్లు 20 సార్లు వచ్చాను. ఎవరూ పట్టించుకోకుండా ఎదురు మీద బెడ్ వేయటం కరెక్ట్ కాదు. దయచేసి అలా చూద్దాను. అలాగే దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో
వాళ్ళకి మ్యాక్సిమం పనిష్మెంట్ పడి ఇప్పుడే సిపి గారిని మాట్లాడాను. మినిమం ఒక 7 ఏళ్ళు శిక్ష పడేట్టు, మినిమం ఒక 7 ఏళ్ళు ఆ ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని వెనకాల మా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడు కానీ బయట ఎవరు ఉన్నారో అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళని ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా ఇంకోసారి ఇట్లా చేస్తే మనకి ఇట్లా శిక్ష ఉంటుందని తెలిసే విధంగా వాళ్ళని శిక్షిస్తాం. ఇంకోసారి జరగకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎవరు ఇన్వాల్వ్ అయినా మా హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్గా రిమూవ్ చేసేస్తాం. చేసి వాళ్ళు తప్పకుండా జైల్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం ఆ తల్లి క్షోభ డెఫినెట్గా వాళ్ళు అనుభవిస్తారు. చాలా సంతోషం. మరొకసారి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ పాపని రెస్క్యూ చేసిన వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అమ్మా మళ్ళా మీకు మాట్లాడతాం. ఇన్వెస్టిగేషన్లో ఉండగా నేను అది మాట్లాడకూడదు. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మీ ప్రెస్ ముందుకు వచ్చి ఎవరెవరి పాత్రలు ఎవరెవరి మీద ఏం చర్యలు తీసుకున్నామో చేస్తాం. బాగుంది. ఒక స్పెషల్ టీంని వేసాం, ఒక డాక్టర్ని ఒక నర్స్ని. ఆ బాబు ఆ జాండీస్ మామూలుగా తల్లి రక్తం బిడ్డ రక్తం వేరైతే జాండీస్ వస్తుంది అందరికీ. ఇది చాలా పర్సంటేజ్లో వస్తుంది. ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటే ఇదేమి ప్రాణ భయంకరమైనది కాదు. వీ కెన్ డెఫినెట్లీ సేవ్ ద బేబీ. దానికి కూడా చెప్తానండి. కొత్త శానిటేషన్ కాంట్రాక్ట్లో సీసీ కెమెరాలు ఉండాలని మ్యాండేటరీ. కానీ కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు హైకోర్టులో ఒక టీముని పెట్టారు. ప్రభుత్వం ఏది చేసినా దాన్ని అక్కడ ఆపేస్తున్నారు, స్టాల్ చేస్తున్నారు. చేసి మాది ఒక 6 నెలల నాడు రావాల్సింది ఈ శానిటేషన్ కాంట్రాక్ట్ కోర్టులో ఆపేశారు. శానిటేషన్ వేసి ఎవరో L2నో పట్టుకుని వాళ్ళ ద్వారా ఎంచుతున్నారు. వేసే టీం అంతా అక్కడుండి హైకోర్టులో ఈ ప్రభుత్వం చేసే మంచి పనులన్నీ ఏదో ఆపుతూ లేకపోతే డిలే చేస్తున్నారు. నేను కావాలంటే ప్రతి కేసులో ఎవరెవరు వేశారో చూపిస్తారు. దానివల్ల ఆ శానిటేషన్ కాంట్రాక్టర్ వస్తానికి లేట్ అయింది. 10-15 రోజుల నాడే అతను ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకున్నాడు. అందుకని అరేంజ్ చేయాలి మ్యాండేటరీ అన్ని చోట్ల సీసీ కెమెరా. అలాగే RFID కూడా దీంతోనే ఆలస్యం అయిపోయింది ఈ కోర్టు కేసుల వల్ల. ఇప్పుడు అన్నీ వచ్చినాయి కూడా త్వరలో అన్ని చోట్ల వస్తుంది. ఇప్పుడు ఉన్నాయమ్మా, ఇప్పుడు పెట్టారు. మీరు We are very happy today that the baby has been recovered. Our police officers have all worked very hard, and this was with the cooperation of all the staff of the hospital. వాళ్ళు కూడా చాలా